మహాసేన రాజేష్ సంచలన ప్రకటన అయితే చేశారు. ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని వ్యాఖ్యానించారు. కుల రక్కసి చేతిలో బలైపోయానని, తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దని అన్నారు. కాగా హిందువుల గురించి రాజేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, అతడిని తప్పించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు కూడా వచ్చాయి. అప్పటికే క్షమాపణలు చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం ఒకే మాటపై ఉండడం విశేషం. దీని ద్వారా పి గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో మనం వేచి చూడాల్సిందే. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు సాయిబాబా. సాయిబాబు గారు, ఇప్పుడు పి గన్నవరంకి సంబంధించి ఇప్పుడు టీడీపీకి రాజేష్ మహాసేన గారు అయితే వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయ పరిస్థితులు అయితే కొంచెం గందరగోళంగా ఉన్నాయి. మరి ఇక్కడ అంటే హిందూ పరిరక్షణ సమితి వాళ్ళు ఇతర వాళ్ళు అవి కూడా కొంచెం ఆయనకి వ్యతిరేకత ఉంది. కాకపోతే టీడీపీ అయితే మాత్రం పట్టు బాగుంది. మన మండలం టీడీపీ, మన గన్నవరం నియోజకవర్గం అయితే టీడీపీ కన్ఫర్మ్గా టీడీపీ నెగ్గుతుంది. కాదు ఈయన మీద కొంత వ్యతిరేకత ఉంది. అంటే ఇప్పుడు వ్యతిరేకత అనేది ఎక్కువ ఉందంటారా? వ్యతిరేకత ఎక్కువ ఉందా? వ్యతిరేకత అయితే మరి చూస్తున్నంత మట్టికి ఎక్కువే కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన అభ్యర్థి శ్రీ సరిపల్ల రాజేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. అలాగే జనసేన రాత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ యొక్క పొత్తులు కేవలం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కోసమే మేము పొత్తులు పెట్టుకున్నామన్నారు. మనం క్యాండిడేట్ ఎవరనేది కాదు, సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తప్పనిసరిగా జనసేన అభ్యర్థి శ్రీ సరిపల్ల రాజేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. అంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం కదా సార్, కొంచెం వ్యతిరేకత అయితే ఉంది. ఇప్పుడు ఈ యొక్క పార్టీ అనేది టీడీపీ అనేది ఎలా ఉంది ప్రెసెంట్ పి గన్నవరంలో? కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి త్వరలోనే సర్దుకుంటాయి. ఏమి ఇబ్బంది ఏమి లేదు, చాలా పకడ్బందీగా ఉంది. జనసేన తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ సార్. రుచి గారు, ఇప్పుడు మహాసేన గారు అయితే రాజేష్ గారు అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించి పి గన్నవరంలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఇప్పుడు ఎలా ఉంది ఆ ఉద్రిక్తత? కొంచెం స్థానికులకు ఇవ్వాలన్న దాని మీద కొంచెం స్థానికులు కొంచెం ఇబ్బంది పెడతారు. అది 2-3 రోజులు సర్దుకుంటాం. ఎందుకంటే అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కార్యకర్త అన్న కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడాలి తప్పించి ఇక్కడ లోకల్ నాయకులతో మాకు సంబంధం లేదు. అధిష్టానం ఆడోళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు కూడా చెప్పేవారు ఏంటంటే అధిష్టానం ఎవరికి ఇస్తే ఆడుగా చేయాలని చెప్పింది కాబట్టి ఆయన చెయ్యాలి. అంటే ఈయన కొంచెం లోకల్ నాయకత్వం కాదు కాబట్టి కొంచెం వ్యతిరేకత ఉంది. ఈ 2-3 రోజుల్లో ఆల్రెడీ వేళ ఎంటర్ అయిపోయాడు కాబట్టి 2-3 రోజులు సర్దుకుంటుంది. ఈయన అత్యధిక మిత్రుడు ఎక్కేంత. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు బేసిసాలు లేవు, జనసేన టీడీపీ కలిసి పనిచేయాలి, ఎవరికి ఇచ్చినా కూడా కలిసి పనిచేయాలని చెప్పారు. దాని మీదే పార్టీ అధిష్టానం నిర్ణయానికే కార్యకర్తలంతా పనిచేస్తారు. ఇందులో వ్యక్తుల గురించి మాకు సంబంధం లేదు. ఇక్కడ సైకిల్ గుర్తు మీద కొట్టాలి. దళితులైనా వేరే కులవాళ్ళైనా జనసేన వాడైనా సైకిల్ గుర్తు మీద కొట్టాలి. అదే రాజులు జనసేన ఇచ్చారా అక్కడ గ్లాస్ గుర్తు కొడతాం మేము. తెలుగుదేశం వాళ్ళు అక్కడ గ్లాస్ గుర్తు కొడతారు. ఇక్కడ పార్టీలు ముఖ్యం, వ్యక్తి ముఖ్యం కాదు. మనకు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. జై బాబు, జై బాబు, జై రాజేష్, జై రాజేష్. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడుతున్న విఘ్నాలన్నీ తొలగాలని ఈ రోజు పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి మహాసేన రాజేష్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతితో కూరుకుపోయింది, ఉపాధి లేదు. విద్యావంతులందరూ కూడా వాళ్ళ వయోపరిమితి తగ్గిపోతా ఉంది. ఈ రోజు జాబ్ క్యాలెండర్ తీక ఈ రోజు కూలి వాడికి తింటా కూలి లేకుండా పోయింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఇసుక ఉచితంగా ఇచ్చేవారు. మరి ఈ రోజు ఇసుకని ఎంత రేటు చేయాలో చూస్తున్నాం. గ్రామాల్లో మాఫియా పెరిగిపోయింది, అభివృద్ధి లేదు. ఇదంతా అంతం అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరొక విధంగా చెప్పుకుంటే ఈ రోజు సరిపల్ల రాజేష్ గారిని కొందరు వ్యతిరేకిస్తా ఉన్నారు. దీని వెనక వైఎస్ఆర్సీపీ శక్తులు ఉన్నాయి అంతే తప్ప జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా వ్యతిరేకించలేదు, పూర్తిగా స్వాగతిస్తా ఉన్నారు. ఈ రోజు అయినవేళ వినాయకుడి వారి సన్నిధిలో చూస్తూ ఉన్నాం. ఈ రోజు వేలాదిగా జనం వచ్చి ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. మరి అదేవిధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాసేన రాజేష్ గారిని జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. ఖబర్దార్ వైఎస్ఆర్సీపీ.